పథకాన్ని కైవసం చేసుకోలేకపోయారు. బట్ దాని వెనకాల ఒక భారీ కుట్ర ఉందని కూడా అర్థమవుతోంది. సో అది ఏందనేది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వబోతోందా? ఒకవేళ అదే వాస్తవం అయితే బిఎల్ సంతోష్ కుమార్ హైదరాబాద్కు వచ్చిందని చెప్పి ఎంతమందికి తెలుసు? ఎస్, మీరు విన్నది నిజమే. ఎప్పుడైతే మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు సిట్ కేసు వేసి బిఎల్ సంతోష్ కుమార్ మీద కేసు పెట్టేసి చేసినారో అప్పటి నుంచి బిఎల్ సంతోష్ కుమార్ తెలంగాణకి రాలేదు, హైదరాబాద్కి రాలేదు. అటువంటి బిఎల్ సంతోష్ కుమార్ గారు మరి ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటి? సరాసరి రాజాసింగ్ను కలవడానికి కారణం ఏంటి? ఎస్, ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము. దాంతో పాటుగా ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అంతేకాదు, సో కేటీఆర్ ఆబ్వియస్లీ ఏది మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఏం జరిగినా ఫస్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేసేది మన యూట్యూబ్ స్టార్, మన బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారే ఉంటారు ముందుగా. సో దానికంటే ముందు నిన్న చాలామంది మీద సీరియస్ అయినట్టుంది, మీడియా అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి. సో పాయింట్ నెంబర్ 1 ఒకటి ఏంటి అంటే, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ కంటే ముందుగా జర్నలిస్టులే పసిగట్టగలుగుతారు. ఆ టాలెంట్ ఉంటుంది. సో ఏ సోర్సెస్ ద్వారా తెచ్చుకోవాలి ఏంది అనేది అది మా పనిలో భాగమే. ఈ ఇంటెలిజెన్స్లు వాటికన్నా కూడా జెట్ స్పీడ్లో మేము ఉంటాము. ఈ విషయాన్ని నేను మరొక్కసారి మా కేటీఆర్ గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా. అండ్ దానికంటే ముందు అయితే ఇక్కడ ప్రతిసారి ఎవరు ఏం చెప్పినా సోషల్ మీడియా అంటున్నారు. కానీ ఏ టీవీ అయితే అసెంబ్లీ ఎన్నికల ముందర శాటిలైట్ పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించి 80 కోట్ల రూపాయలు గుమ్మరించింది బీఆర్ఎస్ పార్టీ ఆ ఛానల్కి అని చెప్పి, నేను పేరు తీసుకోవట్లే, ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరనేది. సో ఎవరైతే ఏ మద్దతుతో అయితే వాళ్ళు ఛానల్ పెట్టినారో, శాటిలైట్ ఛానల్ పెట్టినారో, వీళ్ళ ఫండింగ్ వాళ్ళకి ముట్టినాయో, సో వాళ్ళే ఈ రోజున బీఆర్ఎస్ గురించి విలీనం గివబోతోంది అని మాట్లాడుతుంటే, మరి మీరే కావాలని కేటీఆర్ గారు, నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, మీరే కావాలని ఆ ఛానల్ ద్వారా అనాలిసిస్ చేయించారా బిగ్ డిబేట్లో? లేదా మీకు వాళ్ళకి ఎక్కడన్నా చెడిందా? లేదా మరి వాళ్ళెందుకు మీ ప్రమేయం లేకుండా ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే వేరే ఎవరైనా చెప్పుంటే ఏదో రకంగా మనం అనుకోవచ్చు. కానీ మీకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఎవరైనా మేము మీ గురించి మాట్లాడితే ఒక సపరేట్ టీంని పెట్టి మా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టించినటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి వచ్చి ఈ మాట చెప్తా ఉంటే నమ్మాలా వద్దా? లేదా కేటీఆర్ గారు మరి మీరే అలా చెప్పించినారా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? లేదా మీకు ఆయనకి ఏమన్నా ఇబ్బంది పడి ఏమైనా ఎక్కడన్నా చెడి మరి అట్లా ఏమైనా ఆయన చెప్పినారా అనేది పక్కన పెడితే అది ఎవరు చెప్పినా వేరేలా ఉంటుంది. కానీ ఆయన చెప్పిండు కాబట్టి అందరూ నమ్మాలా వద్దా అనేది ఆలోచనలో పడుతున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా సోషల్ మీడియా దుష్ప్రచారం అంటారు మీరు. అంటే లోకంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియా దుష్ప్రచారం, ఎక్కడ ఏం చేసినా సోషల్ మీడియా దుష్ప్రచారం, అన్నీ ఇవే ఉంటాయా కేటీఆర్ గారు? సో మీ టాపిక్ ఏదైనా సోషల్ మీడియా అని వాడడం మాత్రం మీరు వదులుతలేరు. కానీ ఈ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో విలీనం అవబోతుంది అని ఒక స్పెషల్ అనాలిసిస్ చెప్పినారు కదా, అదొక మెయిన్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానలే కదా సార్ చెప్పింది. మనం మాట్లాడుకోవాలి అంటే ఆ వ్యక్తి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తే. సో గతంలో బాగా ట్రోల్ అయింది, సో అయిపోయింది, వీళ్ళు కొనేసిండ్రు, మద్దతు ఉన్నది, వాళ్ళ మనిషే వీళ్ళ మనిషే అని చెప్పి మేమన్న మాట కాదు. సో మీ వాళ్ళే చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడినారు ఈ మాటలన్నీ కూడా. సో ట్రోల్ కూడా అయింది. సో మరి మీకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక మెయిన్ ఛానల్ ద్వారా ఎనాలిసిస్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని నేను రివర్స్ క్వశ్చన్ మా కేటీఆర్ గారిని నేను అడుగుతా ఉన్నా.
ఇక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. సో ఆయన మీకు క్లోజ్ అని చెప్పి అందరికీ తెలుసు, దాని వెనకాల ఫండింగ్ ఎవరుకుందని అందరికీ తెలుసు. ఈ అన్నీ తెలుసుకున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తే ఈ డిబేట్ ద్వారా మరి బీజేపీ బీఆర్ఎస్లో విలీనమవుతుంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది అవ్వబోతోంది. ఇన్ ఫ్యూచర్ అదే జరగబోతోంది. అమెరికా పోతారు, అంటార్కిటికా పోతారు. అప్పుడు మేము ఏమనుకుంటాం, అచ్చా వీళ్ళిద్దరు దగ్గరే కదా, బహుశా ఏమైనా ప్రజలు కూడా అట్లా అనుకోవాలని చెప్పి కావాలనే ఏమైనా కేటీఆర్ఏ చెప్పి చేయించినారా, లేకపోతే ఇంకోరైనా చెప్పి చేయించినారా అని మేము అనుకుంటాం. చాలామంది, అంటే నేననే కాదు, చూసిన వాళ్ళు ఎవరైనా, ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే అనుకుంటారు. లేదా ఎక్కడో ప్రాబ్లం అయింది, ఎక్కడో ఇబ్బంది పడ్డారు, సో అందుకే కావాలని వాళ్ళిద్దరు కొంచెం పడతలేదు, సో అందుకే ఇట్లా వార్తలు చెప్తా ఉన్నారు. నేను హరీష్ రావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీరేమో ట్విట్టర్లో, ఆబ్వియస్గా మీరు ట్విట్టర్లోనే ట్వీట్ చేస్తారు అనుకోండి, ఎందుకంటే మీకు ఉన్నటువంటి బిరుదు కూడా అంత గొప్పది. సో ట్వీట్ చేస్తున్నారు కేటీఆర్ గారు. నేను అడిగేది ఏంటంటే, మరి మీ ఇద్దరికి కోఆర్డినేషన్ దెబ్బతిన్నదా, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినాయి? సో వాళ్ళు అట్లా ఎనాలిసిస్ చేశారు. బట్ నేనేమంటున్నా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు అని నేను చెప్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణలో ప్రతి ఒక్కల కాంక్ష, ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడం అనేది ప్రతి ఒక్కల కాంక్ష. సో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చాలామంది ప్రత్యేక తెలంగాణ రావాలని కావాలని కోరుకున్నారు. అయితే ప్రజలు బీఆర్ఎస్ మీద అలిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ ఏదైనా సరే, ముఖ్యంగా సౌత్లో మనం మాట్లాడుకున్నట్టయితే, సౌత్లో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలకే బలం ఎక్కువ. సో మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాంతీయ పార్టీయే జెండా ఎగిరేసినది. ఇంకా తెలంగాణలో ప్రేమిస్తే ప్రాణమిస్తారు. అరే తెలంగాణ ఓలంరా బై అనగానే వాళ్ళు ముందు వెనుక ఆలోచించారండి. సో దట్ ఈస్ తెలంగాణ పబ్లిక్. సో డెఫినెట్గా తెలంగాణలో ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలే జెండా ఎగిరేస్తాయి. అది ఎప్పటి వరకు? ప్రాంతీయ పార్టీలు ప్రజలకి అనుకూలంగా ఉన్నంత వరకే. ఇక అనుకూలంగా లేకపోతే ఏముంది కేటీఆర్ గారు? డెఫినెట్గా ఎవరైనా నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్రజలకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు విధించే శిక్ష ఎంత అవమానకరంగా ఉంటుందంటే, సో ఇట్లా ప్రతిపక్షాలు ఎక్కిరిస్తాయి, లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎక్కిరిస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను లాజిక్ మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడం అనేది అసాధ్యమైనటువంటిది. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు, ఒప్పుకోరు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఆ పని చేస్తే బీజేపీ సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టే లెక్క. నేను మళ్ళా చెప్తున్నా, బీజేపీ ఆ పని చేస్తే సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టే లెక్క. ఏ రకంగా 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీల సీట్లు బీజేపీ అంచెలంచెలుగా కొద్దిగా అట్లా గ్రాఫ్ పెంచుకున్నారో, అమాంతం అది ఉన్న 2-3 సీట్ల కన్నా కూడా ఒక్క సీటు కూడా రాకుండా తెలంగాణలో 0 అయిపోతుంది. అండ్ ఇంకోటి, సో తెలంగాణ సెంటిమెంట్ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ, నాట్ బీఆర్ఎస్. నేను మళ్ళా చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు ప్రజల్లోకి బలంగా వెళ్ళాలంటే ముందుగా మీరు చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దాన్ని టీఆర్ఎస్ పార్టీగా మార్చండి. రానున్న కాలంలో నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఎందుకు పబ్లిక్ భయపడుతున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంది. ఈ అడ్మినిస్ట్రేషన్ వల్ల నేషనల్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. మారుమూల గ్రామాలలో పోతే సో చాలా బాధపడుతున్నారు. ఎప్పటికైనా తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష అనేది వాళ్ళ మైండ్లో ఒక బీజం పడ్డది. ఎందుకు పడ్డది? కాంగ్రెస్ ఈ 7 monthsలో 8 monthsలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెసిషన్స్ వల్ల ఇబ్బంది పడ్డారు. సో దానివల్లనే కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పడిపోయింది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి ప్రజలు ఈసారి మనం చూడాలి.
లోకల్ బాడీ ఎలక్షన్స్లో డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి మరి అధికార పార్టీ గెలుచుకుంటుందా, లేకపోతే డబ్బులు తీసుకొని వేరే పార్టీలకు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారా అనేది ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక రిజల్ట్ రూపంలో పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనం చెప్పచ్చు. సో ఒక ఐదేళ్లలో ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరం నుండి 2018 వరకు వదిలేద్దాం టీఆర్ఎస్ పార్టీ గురించి. కానీ 2018 నుంచి ఏదైతే 23 సంవత్సరం ఉన్నదో ఈ 23 సంవత్సరంలో బీఆర్ఎస్ క్రమక్రమంగా కొన్ని తప్పిదాలు చేసి సెల్ఫ్ సూసైడ్ చేసుకుంది. అది ఎప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన ఎండింగ్లో అహంకారానికి పోయి నిరుద్యోగులకు సరిగ్గా సమాధానం చెప్పలేక ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే కల్వకుంట్ల కుటుంబమే మాట్లాడడము, ఎమ్మెల్యేలు కొంతమంది అందరు అంటలేను ఎవరెవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ కూడా అవినీతి పరులే, సో ప్రజలను కూడా ఇబ్బంది పెట్టి సో మీరేమైనా స్కామ్స్ చేసేది ఉంటే ప్రజలకు సంబంధం లేకుండా ఏదో చేసుకుంటారు అనుకోండి. కానీ ప్రజల సొమ్ము నొక్కేసి ప్రజల నిలువ భూమి లేకుండా చేసి ఆ ఉన్న భూమిలు కూడా అసైన్డ్ భూములు కూడా చేసేసి నేను ఇవన్నీ మళ్ళీ ఎందుకు దెప్పి పొడుస్తున్నా అంటే మీకు గుర్తు చేస్తూ ఉన్నా, సవరించుకుంటారని చెప్పి మళ్ళా మీ మేలు కోరి పదే చెప్తా ఉన్నా. పాయింట్ నెంబర్ 2, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల్లోనే 7 చెరువుల నీళ్లు ప్రజలు తాగినారు. తాగేలా కాంగ్రెస్ సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటుంది. ఏఐసిసి కూడా తెలంగాణలో ఏం జరుగుతుందనేది ఇన్వాల్వ్ అయితలేదు. అండ్ ఇదే టైంకి మిగిలిన 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రావడము, వాళ్ళు పక్కన ఉన్నటువంటి కర్ణాటక అండ్ అదే రకంగా ఇక్కడ నుంచే ఫండింగ్ వాళ్ళకి సమకూర్చడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది నేను మళ్ళా నేను మీకు స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నా. సో దీనివల్ల ఏమైపోయింది, బీజేపీకి తెలంగాణలో ముందు అంటే 5 years తర్వాత నేను మాట్లాడేది, కాంగ్రెస్ అనే నేషనల్ పార్టీకి ఓట్లు వేస్తే వీళ్ళ పరిపాలన ఇట్లా ఉంది అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. అట్లనే మరి బీజేపీ కూడా నేషనల్ పార్టీయే కదా, బీజేపీ కూడా నేషనల్ పార్టీయే, కానీ బలమైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాయిస్ తెలంగాణలో బీజేపీ వినిపించట్లే. మొన్న అసెంబ్లీలో కూడా ఈ 8 మంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయినారు. ఒకరో ఇద్దరో వాళ్ళ నియోజకవర్గం కావాల్సిన నిధుల గురించి మాట్లాడినారు, కానీ సో అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయినారు. సో బలమైనటువంటి ఇప్పుడు ఇద్దరిని కేంద్ర మంత్రులు చేశారు, వాళ్ళు అక్కడ మాట్లాడడానికే వాళ్ళకి దేశం మొత్తం కూడా తిరుగుతూ ఉండాలి కాబట్టి తెలంగాణ మీద ఫోకస్ తగ్గిపోతుంది. ఇటువంటి క్రమంలో మరి బీజేపీకి ఒక అద్భుతమైనటువంటి మంచి ప్రశ్నించే గొంతుక, అద్భుతమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి నేత కావాలా, లేని